హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సౌఖ్య విషయం ఛానల్. ఇవాళ మేమైతే కొమ్మలికి అయితే వెళ్తున్నాము. నేనైతే అన్ని సామాన్లు అయితే సదిరేసాను. అందరం అయితే రెడీగా ఉన్నాము. అందరు హాయ్ చెప్పండి మమ్మీ. చూడండి లోపల గిట్లా మా బాబాయ్ మా తమ్ముడు వాళ్ళు గిట్లా వెయిట్ చేస్తున్నారు. మా తమ్ముడు మా చెల్లి అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ మా డాడీ అయితే వచ్చేసాడు. ఇప్పుడైతే కార్ రావడమే. ఫైనల్లీ కార్లో అయితే కూర్చున్నాం గాయస్. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలంటే బ్యాక్ సీట్లోనే కూర్చోవాలి కాబట్టి నేనైతే బ్యాక్ సీట్లోనే కూర్చున్నాను. పాటలు అయితే పెట్టుకున్నాం. మంచిగా మేము అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చలో లోపలికి వెళ్దాం పదండి. మేమైతే ప్రతి ఇయర్ అయితే ఈ టెంపుల్కి అయితే వస్తాము. ఎందుకంటే మా ఇంటి దేవుడు ఎట్లాగో మల్లన్న దేవుడు కాబట్టి ప్రతి ఇయర్ అయితే మేము వస్తాము. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల ఫోన్స్ అయితే అలో లేవంట. దర్శనం అయిపోయిందని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడైతే గంగరేణి చెట్టు ఉంటుంది, అక్కడ మనం ఏం కోరుకుంటే అది అవుతుందంట. ఇప్పుడైతే మేమైతే పటం వేపిద్దాం అనుకుంటున్నాము, అందుకనే వెళ్తున్నాము. ఇప్పుడు పటం వేసేటప్పుడు సీరియస్ ఉండాలంట. చూడండి మేమైతే పటం అయితే వేపిస్తున్నాము. ఆయన మాత్రం అన్నీ ప్రిపేర్ చేసుకుంటుండు పటం కోసం. మేమందరం అయితే చూస్తున్నాము ఏం చేస్తుందని. అక్కడ మనమైతే ఏం కోరుకుంటామో అవన్నీ ఖచ్చితంగా తీరుతాయంట అని పెద్దలు అంటారు. ఇప్పుడైతే ఆయన స్టార్ట్ చేస్తుండు. నెక్స్ట్ డే అన్ని సామాన్లు అయితే ప్యాక్ చేసేసాము. ఇప్పుడు వంట సామాన్లు ఇట్లా అన్నీ ప్యాక్ చేస్తున్నారు మా పిన్ని ఇంకా మా మమ్మీ. ఇంకా స్టవ్ అవన్నీ అయితే లోపలైతే ఎక్కిస్తున్నారు. అన్ని సామాన్లు అయితే సదిరేసినాం. ఇప్పుడు కొండపోచమ్మ అనే టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఇట్లా బోనం చేయాలి. బయట కార్ అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా కొన్ని సామాన్లు పెట్టేస్తే మొత్తం ప్యాక్ అయిపోయినట్టే. చూద్దాం రండి బయట కార్ ఇట్లా. చూడండి డ్రైవర్ ఇట్లా అన్ని సామాన్లు ప్యాక్ చేస్తున్నాడు పైన కార్ పైన. ఇక్కడ మా తమ్ముడు చేతగాకపోయినా కానీ అన్ని సామాన్లు ఎత్తిస్తుండ్రు సదిరడానికి. సో ఫైనల్గా కొండపోచమ్మ కాడికైతే వచ్చేసాము. ఇక్కడ ఇట్లా రూమ్ తీసుకొని బోనాలకైతే ప్రిపేర్ చేస్తున్నాం మొత్తము. చూడండి ఇప్పుడైతే నేను టీ తాగుతున్నా, చాలా వేడిగా ఉంది కదా అందుకని ఆయన. చూడండి మా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కోతులు చాలా తిరుగుతున్నాయి. నేనైతే కవర్ చేసేసిన మొత్తము నా చేతులు ఉన్నదాన్ని. చూడండి మా బోనం ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ చుట్టూరా 5 ప్రదక్షిణాలు అయితే చేశాము. ఇప్పుడు అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తున్నాము. ఇంకా పంతులు రావాలంటే వస్తున్నారు పంతులు అయితే వచ్చేసాడు. ఇప్పుడు బోనం అయితే సమర్పించడం జరుగుతుంది.
అందరికంటే నా గాజులే బాగున్నాయి. ఫైనల్గా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే సామాన్లన్నీ సర్దేసి ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌఖ్య అఫీషియల్ ఛానల్. బాయ్ గైస్.